నమస్కారం చెన్నై టీవీకి స్వాగతం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ సంబరాలు. ప్రధాన రహదారిపై టపాకాయలు బాణసంచా కాల్చారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిందంటూ ధీమా వ్యక్తం చేశారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, జైరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట్, రామేంపేట్, పెద్దశంకరంపేట్, తూప్రాన్, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం తదితర ప్రాంతాలలో ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బోల్దాస్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ పీఎం మోదీ చేస్తున్న పనితీరుకు నిదర్శనమన్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించడం జరిగింది. మరి పాలు పాలే, నీళ్లు నీళ్ళే అన్న రీతిలో మరి అక్కడి ప్రజలంతా కూడా ఎన్నో ఆశలు వాళ్లకు మరి కేజ్రీవాల్ గారు ఎన్నో ఆశలు చెప్పి మరి ఎవి కూడా నెరవేర్చకుండా మరి బీద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కేవలము తన స్వార్థం కోసం మరి ఒకప్పుడు వ్యాగనార్ కారులో తిరిగిన మరి కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఆయన కనీసం తన ఇంట్లో విలాసవంతమైన ఇల్లు కట్టుకొని మరి 50 కోట్ల రూపాయల ఫర్నిచరే తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇదంతా కూడా ఢిల్లీ ప్రజలు గ్రహించారు. మరి గ్రహించి మరి గరీబోళ్లకు చేసింది ఆ పార్టీ ఏమీ లేదు. మరి వాళ్ళే స్వార్థం కోసం ఇక్కడ లిక్కర్ స్కాములని, అది స్కాములని స్కాములు చేసిరు తప్ప ప్రజలకు ఏం చేయలేదని తెలిసిపోయి కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే మరి పేద ప్రజల సంక్షేమం కోరే గొప్ప నాయకుడు కాబట్టి మరి వారినే ఎన్నుకుంటే బాగుంటుంది, ఢిల్లీ బాగుపడుతుంది. ఢిల్లీ పీఠం మీద బీజేపీని కూర్చుండబెట్టినట్టయితే ప్రజలంతా బాగుంటారనే ఉద్దేశంతో మరి అక్కడ ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి తీర్పునిచ్చారు. దీనిపైన మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో క్రాకర్స్ కాలడం జరిగింది. అదేవిధంగా మరి మెదక్ పార్లమెంటు ఎంపీ శ్రీ మాధవరేణి రఘునందన్ రావు గారు కూడా ఒకవైపు పార్లమెంటు చూసుకుంటూ మరోవైపు సాయంకాలం పూట పార్లమెంట్ అయిపోగానే ఢిల్లీలో ఒక నియోజకవర్గంలో ప్రచారం చేసిండు. అక్కడ కూడా మరి ఆ అభ్యర్థి ఘన విజయం సాధించిండు. మరి ఈ యొక్క తెలంగాణ నుంచి పోయిన నాయకులకు అందరికీ కూడా మేము నర్సాపూర్ మెదక్ జిల్లా తరపున వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నీ 10 జనపదులు, నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, వచ్చిన సీట్లు రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, గాడిద గుడ్డు వచ్చింది. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. మరి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాదే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీ కోటేస్తే ప్రశ్నించి సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటుకు వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు